Hello everyone, this is Sudhir Mawadi, sport journalist and commentator. Congratulations to Royal Challengers Bengaluru. A fantastic victory, 9-wicket victory for them over Rajasthan Royals and అది కూడా జైపూర్లో. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం జైపూర్లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ వెరీ గుడ్ డెసిషన్ ఫర్ దెమ్. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ను 180 లోపు కట్టడి చేయగలిగారు. ఆ తర్వాత ఎఫర్ట్లెస్గా ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. సో కోహ్లీ రిమైన్ నాట్ అవుట్, వన్ మోర్ 50 ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో 6 మ్యాచెస్లో 3 50s ఉన్నాయి అతనికి, ఒక 30s, ఒక 22, అండ్ ఓన్లీ వన్స్ ఈ ఫెయిల్డ్ అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్ ఇన్ బెంగళూరు. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ ఫర్ ది మోడర్న్ కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ. అండ్ ఈరోజు పడికల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు చివరికి. బట్ ద మ్యాన్ హూ వాజ్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ వాజ్ ఫిల్ సాల్ట్. వండర్ఫుల్ ప్లే యాక్చువల్లీ. చాలా చక్కటి సిక్సర్స్ అండ్ అంతే అంతే అద్భుతమైనటువంటి బౌండరీస్ సాధించాడు. ఎక్కడ కూడా ప్రెషర్ లేకుండా పవర్ ప్లేలో వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో దాంతో ఒక మంచి స్టార్ట్ కూడా లభించింది. అండ్ విరాట్ కోహ్లీతో కలిసి కూడా ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్ కూడా నమోదు చేశాడు ఫస్ట్ వికెట్కు. సో ఆ తర్వాత థింగ్స్ బికేమ్ ఈజీ ఫర్ దెమ్. సో ఐ థింక్ దిస్ విన్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు దెమ్. బట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సంవత్సరం కొన్ని రికార్డ్స్ సృష్టిస్తున్నారు. ఎందుకంటే 2008 తర్వాత చెన్నైలో గెలవడం, ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ముంబైలో గెలవడం, అండ్ 4 అవుట్సైడ్ విన్స్ నెవర్ హ్యాపెన్ కంటిన్యూస్లీ ఫర్ దెమ్. అండ్ ఈ సంవత్సరం ఓడిపోయిన మ్యాచెస్ ఓన్లీ హోమ్ క్రౌడ్ ముందే ఓడిపోయినారు కానీ, బట్ అవుట్సైడ్ బెంగళూరు దే హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్ సో ఫార్. సో దే హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ మొమెంటమ్. ఎందుకంటే నెక్స్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ బెంగళూరులో జరుగుతాయి. అండ్ 18th రోజు దే విల్ ప్లే అగెన్స్ట్ పంజాబ్, అండ్ ఆ తర్వాత మళ్ళీ పంజాబ్లో ఆడతారు చండీగఢ్లో. అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు ప్లే రాజస్థాన్ రాయల్స్ ఆన్ 24th ఇన్ బెంగళూరు. సో ఈ 3 మ్యాచెస్లో వాళ్ళు కనీసం ఒక 2 విక్టరీస్ అనేది సాధించినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్, బికాస్ దే ఆర్ డెఫినెట్లీ ఇన్ ద రేస్ ఫర్ ప్లే ఆఫ్స్ ఇన్ దిస్ సీజన్. అండ్ నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది. సో ఈ విక్టరీతో వాళ్ళు 3rd పొజిషన్లోకి కూడా వెళ్ళారు. సో ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో 2 డిఫీట్స్ హోమ్ గ్రౌండ్ ముందు ఫేస్ చేయాల్సి వచ్చింది ఆఫ్ కోర్స్. అండ్ అంత చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు, బట్ హోప్ దట్ దే విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దట్ ఆల్సో. అండ్ విరాట్ కోహ్లీ హెస్ బిన్ మ్యాగ్నిఫిసెంట్ అగైన్ ఫర్ దెమ్, అండ్ దే బౌల్డ్ వెల్ ఆల్సో టుడే రెస్ట్రిక్ట్ చేయడానికి. అండ్ అఫ్ కోర్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ ప్లేడ్ అ బ్రిలియంట్ 75 innings అండ్ చాలా అద్భుతంగా ఆడాడు, అన్ని షాట్స్ ఆడాడు. అండ్ సంజు సామ్సన్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేసే సమయంలో కృణాల్ పాండ్యని తీసుకురావడం, సంజు సామ్సన్ అవుట్ చేయడం, స్టంపింగ్, ఆ తర్వాత కొంచెం బ్రేక్స్ పడ్డాయి. అండ్ రియాన్ పరాగ్ ఆఫ్ కోర్స్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అంత పెద్దగా యాక్సెలరేట్ చేయకపోయినా కానీ చక్కగానే ఆడాడు. జురేల్ వాజ్ గుడ్. అండ్ చివరికి ఒక పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని నిజంగా కోల్పోయింది. ఒక సిచ్యువేషన్లో కనీసం 190+ కూడా సాధ్యంగా కనబడింది. ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్. బట్ ఈ వికెట్ పైన మనం చెప్పినట్టుగా టూస్ సింగిల్స్ ఎక్కువగా ఉపయోగపడ్డాయి. అండ్ అది విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో కనబడింది కూడా. సింగిల్స్ టూస్గా కన్వర్ట్ చేశాడు, చాలా సింగిల్స్ తీశాడు, రొటేషన్ చక్కగా జరిగింది. సో అది నేను అనుకుంటాను రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో కొంచెం ఎక్కువగా జరగలేదు. అండ్ ఈరోజు అసరంగా కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. తీక్షణ వాజ్ నాట్ గుడ్. ఆర్చర్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్. తుషార్ దేశపాండే వాజ్ ఎక్స్పెన్సివ్. అండ్ సందీప్ శర్మ ఆల్సో వాజ్ నాట్ ఇన్ హిస్ నాట్ ఇన్ ఫార్మ్ టుడే. సో ఎవరు కూడా చక్కటి బౌలింగ్ కనబరచలేకపోయారు. కార్తికేయ వాజ్ గుడ్ ఇన్ కపుల్ ఆఫ్ ఓవర్స్. బట్ ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఒక మంచి విక్టరీ అయితే లభించింది. అండ్ ఈ కాన్ఫిడెన్స్ని వాళ్ళు క్యారీ చేయాలి నెక్స్ట్ మ్యాచెస్లో. నెక్స్ట్ 3 మ్యాచెస్లో కనీసం ఒక 2 wins సాధించినట్లయితే, అండ్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్, ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. And congratulations once again to the team. They have put up a fantastic show today. All-round performance by them today.